అన్నా రామకృష్ణ అన్నా బాబా సైడ్ ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు అడుగులో జనరల్ మా వాళ్ళతో మాట్లాడారు సార్. తర్వాత బైక్ తీసే ఉంటుంది కాబట్టి మీడియాతో సపరేట్. పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు ఒంటరితనంతో ఇళ్లలో గంటలు గంటలు గడపలేకున్నాం. బయట టీ బంకుల దగ్గర కూర్చొని ఇబ్బందులు పడలేకున్నాం. మాకందరికి కూడా ఒక విశ్రాంత మందిరం కావాలని చెప్పి అడిగితే వారందరినీ తీసుకుని నగర కమిషనర్ ఢిల్లీరావు గారి వద్దకు వెళ్ళి వారి ప్రదేశాలకు వచ్చి 1-4 ప్రదేశాలు చూసి వారు ఈఎస్ఐ హాస్పిటల్ ముందు దీన్ని కట్టుకోండి అని చెప్పిన తర్వాత స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు, యువకులు అందరం కలిసి కార్పొరేషన్కి ₹1 ఆర్థిక భారం లేకుండా దాదాపు 4 లక్షల రూపాయల వ్యయంతో ఒక అందమైన సుందరమైన ఈ యొక్క వయోవృద్ధుల విశ్రాంత ఉద్యోగుల సీనియర్ సిటిజన్ షెల్టర్ పెద్దల కొలువు పేరుతో నిర్మాణం సాగించుకోవడం అంతా పూర్తయింది. మరో 10-15 రోజుల్లో ప్రారంభోత్సవం ఉంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ షెల్టర్ నెల్లూరు నగర కమిషనర్ గారు చెప్పిన చోటే, వారు చెప్పినటువంటి ప్రదేశానికి ఏమాత్రం కూడా అటు ఇటు పెరగకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని, అలా కాకుండా అధికారం చేతిలో ఉందని చెప్పని ఇలా చేస్తే ప్రజలు క్షమించరు. ధ్వంసం చేసిన ఓ రాజకీయ ఉన్మాదులారా, మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే, మీకు పౌరుషం ఉంటే నన్ను కొట్టండి, నన్ను కొట్టండి, నా మీద అక్రమ కేసులు పెట్టండి. మీరు మేము అప్పుడు తెలుసుకుందాం ఏం జరుగుతుందో. అంతేకాని నా మీద కక్షతో, నా మీద కోపంతో, నాకేదో పేరు వస్తుందని కోపంతో ఉన్మాదాన్ని మీరు దిగితే మీ నెత్తిన మీరు మట్టేసుకోవడం తప్ప నాకు వచ్చే నష్టం ఏమీ లేదు.